చూడండి, ఏపీపీ. సో ఏపీపీ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మనకి? మీ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు, లేదంటే ఒక 500 వెండర్స్ ఉన్నారు. సో ఈ 500 వెండర్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. 500 వెండర్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్. మీరు మాన్యువల్ క్లియరింగ్ అంటే ఎలా చేస్తారు? F-53కి వెళ్తారు. F-53కి వెళ్ళండి. సో F-53 ద్వారా ఏం చేయగలం మనం? ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. F-53 ద్వారా ఓన్లీ వన్ వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. మనం F-53లో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం కదా. ఇక్కడ చూడండి, ఎన్ని వెండర్ ఇన్వాయిసెస్ పిక్ అవుతాయి? ఒక వెండరే. ఇక్కడ వెండర్ ఎక్కడ ఇస్తాం? క్రింద. ఇక్కడ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మనకు ఓన్లీ వన్ వెండర్ మాత్రం, ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. అదే మీ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు, పోనీ ఒక 500 వెండర్స్ ఉన్నారు. సో 500 వెండర్ ఇన్వాయిసెస్ అన్ని ఎట్ ఏ టైం క్లియర్ చేయాలంటే ఏపీపీ ద్వారా క్లియర్ చేయగలుగుతాం. అర్థమైంది? ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ అంటే మెయిన్ 1000 వెండర్స్ ఉన్నారు, ఈ 1000 వెండర్స్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయొచ్చు. మాన్యువల్ క్లియరింగ్ F-53లో చేస్తే ఒక వెండర్ని మాత్రమే వన్ టైంలో క్లియర్ చేయగలుగుతాం. 1000 వెండర్ ఇన్వాయిసెస్ అంటే 1000 టైమ్స్ F-53ని యూజ్ చేయాలి. సో టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏపీపీ ద్వారా మనము మీ దగ్గర ఎంతమంది వెండర్స్ ఉన్నా సరే అన్ని వెండర్స్ ఇచ్చేస్తాం, అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఏపీపీ రన్ అంటారు. ఏపీపీ రన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఏపీపీ రన్ ద్వారా ఏం చేయొచ్చు? ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. హగ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ వెండర్స్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్. వెండర్యే కాదు, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్. వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అప్లికబుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. అంటే ఇంటర్నేషనల్, మన కంట్రీ కాదు, వేరే కంట్రీలో ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. అలాగే మనం ఏపీపీ ద్వారా డౌన్ పేమెంట్స్, వెండర్ డౌన్ పేమెంట్స్ చెప్పాను మీకు క్లాస్ ఒకటి, విన్నారో లేదో, గుర్తుందో లేదో, వెండర్ డౌన్ పేమెంట్స్ అవి కూడా చేయొచ్చు. అలాగే ఏపీపీ ద్వారా ఇంకా ఏం చేయొచ్చు మనం? నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు ఏపీపీ రన్ ద్వారా. ఏపీపీ రన్ ద్వారా మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం 1000 వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. మాన్యువల్ ద్వారా క్లియర్ చేసి F-53లో ఎట్ ఏ టైం ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాం. ఏపీపీ ద్వారా 1000 వెండర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ రన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F110. ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా కన్సల్టెంట్ చేస్తారు, మీకు అవసరం లేదు మేడం, గుర్తుపెట్టుకోండి. కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్ ఉంటుంది. ప్రపోజల్ రన్ అంటే ఏంటి? ఇట్ విల్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూస్ అనమాట. డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ లో ఏమవుతుంది? ఆల్ టైప్ ఆఫ్ వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఒకటి పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి. వెండర్ ఇవ్వండి. ఈ వెండర్ మాస్టర్ డేటా ఎవరు క్రియేట్ చేస్తారు? కన్సల్టెంట్ లేదంటే మాస్టర్ డేటా టీం వాళ్ళు క్రియేట్ చేస్తారు. కన్సల్టెంట్ కూడా చేయరు, మాస్టర్ డేటా టీం వాళ్ళే చేస్తారు. ఒక వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాను. మాన్యువల్ క్లియరింగ్ అయితే ఒక వెండర్ ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తాం ఎట్ ఏ టైం. ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి?
1000 వెండర్స్ ఉన్నారు. 1000 వెండర్స్కి కూడా ఇన్వాయిసెస్ ఉన్నాయి. అవన్నీ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. 1000 వెండర్స్ ఉన్నా, 2000 వెండర్స్ ఉన్నా, 100 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నా అవన్నీ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఇవ్వండి, రా మెటీరియల్ ఇవ్వండి. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, ఎంటర్, సిమ్యులేట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, సేవ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్దాం. FBL1N. వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్గా క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? KZ. APP ద్వారా క్లియర్ చేస్తే ZP డాక్యుమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ KR డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ KR, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ KZ. సో ఇది ఎలా? ఇది KZ. వెండర్ నెంబర్ ఇవ్వండి. సో APP ద్వారా క్లియర్ చేస్తే మనకి వెండర్ ఇన్వాయిసెస్ అనేవి ZP డాక్యుమెంట్ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది వెండర్ ఇన్వాయిస్. ఒక ఇన్వాయిసే ఉంది, ఒక వెండరే ఉన్నారు. 1000 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు APP ద్వారా. అది మేజర్ అడ్వాంటేజ్. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏంటి? F110 వెళ్ళండి. APP రన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F110 గుర్తుపెట్టుకోవాలి మేడం మీరు. ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే F110 APP రన్ ఎక్కడ చేస్తామో F110లో చేస్తాం. ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఏపీ రన్ డేట్ అంటే APP ఏ రోజు రన్ చేస్తున్నారు. డ్రాప్ డౌన్ చేయదు, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయదు, క్లోజ్ చేయండి. ఈరోజు డేట్ ఇవ్వండి, మాన్యువల్గా ఇవ్వండి. ఇచ్చారా? 2025. ఐడెంటిఫికేషన్ ఏదైనా ఇంతకుముందు ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయొద్దు. ఇంతకుముందు ఏమి ఇచ్చారు? APP1 ఇవ్వండి. పోనీ APP1 ఐడెంటిఫికేషన్ ఏదైనా ఇవ్వచ్చు. APP1 పారామీటర్స్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఏదైతే అది ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ మెథడ్ ఉంటుంది. పేమెంట్ మెథడ్ ఈ డీటెయిల్స్ అన్ని ఎవరు ఇస్తారు మీకు? కన్సల్టెంట్ ఇస్తారు, లేదంటే క్లయింట్ ఇస్తాడు. సి తీసుకుంటున్నాను. సి కంటిన్యూ. మీరు మళ్ళీ మార్చారా? అది కంపెనీ కోడ్ మళ్ళీ చేంజ్ చేశారా? ఇక్కడ సి దగ్గర అవుట్ గోయింగ్ పేమెంట్ CIS వస్తుందేంటి? మీరు ఏవో మార్చినట్లు ఉన్నారు. అవుతుంది అవదు. ఓకే, సరే ఇవ్వండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ డేట్తో కూడా వెండర్ ఇన్వాయిసెస్ కొన్ని ఉంటాయి, అవి కూడా పిక్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? వెండర్కి ఎర్లీగా పేమెంట్ చేస్తే వెండర్ దగ్గర నుండి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి, తెలుసు కదా మీకు. ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ తీసుకుందాం. కావాలండి. ఇచ్చారా? నెక్స్ట్ వెండర్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మేజర్గా చూడండి, ఇక్కడ వెండర్ నెంబర్ ఇవ్వండి. మనం మాన్యువల్ క్లియరింగ్ చేస్తే ఏమవుతుంది? ఒక వెండర్ని మాత్రమే ఇవ్వచ్చు, ఒక వెండర్ మాత్రమే ఇస్తాం. APPలో చూసారా, ఫ్రమ్ వెండర్ టు వెండర్ ఉంది. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, ఫ్రమ్ టు 2 ఇచ్చేసారు అనుకోండి, ఆ 1000 వెండర్స్ పైన ఉన్నటువంటి ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ APP వల్ల. APP వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మాన్యువల్ క్లియరింగ్ F-53లో ఓన్లీ 1 వెండర్ ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తాం. APPలో 1000 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఫ్రమ్ 2 లేదు కదా, మనం ఒకే వెండర్ తీసుకున్నాం కాబట్టి 53 ఇవ్వండి 2 దగ్గర కూడా. నెక్స్ట్ అడిషనల్ లాగ్. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. పైన 53 వెండర్ ఇవ్వండి. కింద కస్టమర్ కూడా చేయొచ్చు, వెండర్ చేస్తున్నాం మనం. కస్టమర్ కంటే O2C కిందకి వెళ్తుంది మళ్ళీ. అది స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ ఎస్ అనండి. మీరు టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేశారు. SA యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ క్లియర్ ఉందా?
OBS 7లో ఈ టోలరెన్స్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎస్ఏని యూజర్ టు టోలరెన్స్ గ్రూప్లో మీ టోలరెన్స్ గ్రూప్ యాడ్ అయి ఉందా? యూజర్కి వేరే కంపెనీ కూడా ఉందా? ఎంటర్ చేయండి. ఎస్ఏను OB57 ఎస్ఏని యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ? టోలరెన్స్ గ్రూప్ మీదే ఉందా? వేరేది ఉంటే అవ్వదు మళ్ళీ. మీ టోలరెన్స్ గ్రూప్ ఏమండి? మీ టోలరెన్స్ గ్రూప్ అదేనా? కరెక్టే ఉంది. రైట్, AMTG కరెక్టే ఉంది, నో ఇష్యూ. సో స్టేటస్లోకి వచ్చేసాం. ఓకే. తర్వాత చూడండి, ప్రపోజల్ పైన ప్రపోజల్ ఉంటుంది చూడండి. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ తీసుకోవాలి. కంటిన్యూ. కింద చూడు సార్, ఎల్లో కలర్లో ఉంది. ఎంటర్ ప్రెస్ చేస్తే గ్రీన్ ట్యాబ్ వస్తుంది అక్కడ. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్. సో పైన ప్రపోజల్ ఇంకొక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, గ్రీన్ ట్యాబ్ ఉండాలి. గ్రీన్ ట్యాబ్ ఉంటే ఏంటి? పేమెంట్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుంది, వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ రెడ్ ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు? టికెట్ రేజ్ చేయాలి. మీరు ఎండ్ యూజర్ కాబట్టి టికెట్ రేజ్ చేస్తారు. కన్సల్టెంట్ అనే వాళ్ళు చెక్ చేసి మీకు రిజల్యూషన్ అనేది చేస్తారు. P1 టికెట్, P2 టికెట్ చెప్పాను కదా. టికెట్ అనేది రేజ్ చేయడం. రెడ్లో ఉంటే ఏపీపీ రన్ అవ్వదు. గ్రీన్ ట్యాబ్ ఉండాలి. ఓకే, గ్రీన్ ట్యాబ్ ఉండాలి. రెడ్లో ఉంటే ఏపీపీ రన్ అవ్వదు. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. పైన పేమెంట్ రన్ కింద అక్కడ కాదు, అక్కడ పేమెంట్ రన్ స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్లో ఉండాలి. కంటిన్యూ. పేమెంట్ రన్ ఈజ్ రన్నింగ్. ఎంటర్ ప్రెస్ చేయాలి. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. అంటే ఏపీపీ అనేది ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయిందని అర్థం. ఇలా వస్తే 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అని రావాలి. ఇలా వస్తే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిందని అర్థం. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. లిస్ట్లోకి వెళ్ళి క్లియర్ అయిందో చెక్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. అయిపోయింది, కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్ ఇవ్వండి. క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, జెడ్పీ డాక్యుమెంట్ లాస్ట్లో 30,000 పోస్ట్ చేశాం కదా. జెడ్పీ అదిగో. జెడ్పీ అండ్ ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అయితే జెడ్పీ వస్తుంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. జెడ్పీ పైన కంటిన్యూ చేయండి. ఇదేంటి ఎవాపర్ ఇష్యూ ఏదో వస్తుంది, ఇది క్లోజ్ చేయండి. ఎగ్జిక్యూట్ కొట్టేయండి. FB03కి వెళ్ళండి. FB03 అక్కడ కనిపిస్తుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. లాస్ట్లో ఉందా జెడ్పీ? చూడండి, అదో జెడ్పీ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఎంట్రీ ఇది. వెండర్ పేమెంట్ ఎలా చేస్తాం? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంతే కదా, సరిపోయింది కదా. సో ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తాం మనం. మాన్యువల్ క్లియరింగ్ అయితే ఏమొస్తుంది? KZ. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ వస్తుంది. ఒక వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం, ఒక వెండర్దే చేస్తాం. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా ఇలా క్లియర్ చేయొచ్చు. ఏమవుతుంది? ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్ టైం అనేది సేవ్ అవుతుంది ఇలా చేయటం వల్ల. అది మేజర్ అడ్వాంటేజ్. వెళ్ళండి, FB50కి వెళ్ళి ఒక మార్నింగ్ చేశారు కదా, కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయండి. అలాగే సురేష్ కుమార్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఐఎమ్ సో సారీ, FB60 కదా వెళ్ళాల్సింది మనం. ఐఎమ్ సో సారీ, FB60. సో వెండర్ తీసుకోండి, ఏపీపీ వెండర్.
రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, సిమ్యులేట్ పోస్ట్, కేఆర్ డాక్యుమెంట్ ఇది. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్ వస్తుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఇలాగే పొజిషన్ గో టుకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఒక 4-5 చేయండి. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ తెలుసు కదా మీకు మేడం. సేవ్ వెండర్ అకౌంట్ రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తున్నారు ఆయన. ఓకే, ఎనఫ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ నెంబర్ తీసుకోవాలి, ఎగ్జిక్యూట్. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. 1 lakh ఉంది టోటల్గా ఇన్వాయిస్ వాల్యూ. సో ఒకే వెండర్ తీసుకుంటున్నాం. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది మాన్యువల్గా క్లియరింగ్ చేయాలంటే 1000 వెండర్స్ ఉన్నారు, మాన్యువల్గా చేయాలంటే 1000 టైమ్స్ రన్ చేయాలి ఏపీపీ, సారీ F-53. అదే ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ ఎట్ ఏ టైమ్. ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేసేయచ్చు అన్ని కూడా. వెళ్ళండి, F110కి వెళ్ళండి. ఎర్రర్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేయాలి, మీకేం సంబంధం ఉండదు. F110కి వచ్చాం. ఇవ్వండి, F110 ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు, APP2 అని ఇవ్వండి. APP2 ఎంటర్. ఇట్లా ఉండాలి ఎప్పుడైనా సరే, ఎంటర్ చేయండి. ఇలా ఉండాలి ఫ్రెష్గా. APP2 ఇచ్చాం. పారామీటర్స్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ పేమెంట్ మెథడ్ ఇస్తారు, పేమెంట్ మెథడ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్కి మూవ్ చేయాలి. కంటిన్యూ. నెక్స్ట్ పేమెంట్ డేట్ 2 days తర్వాత డేట్ కూడా తీసుకోవచ్చు. మనం ఈరోజు డేట్ ఇచ్చేస్తున్నాము, టుమారో డేట్ 04/05 ఇచ్చినా కూడా ఓకే. ఇచ్చారా? వెండర్ నెంబర్ చూడండి, ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. F-53లో ఓన్లీ 1 వెండర్ ఇన్వాయిస్ మాత్రమే, ఒక వెండర్కి సంబంధించిన వెండర్ని మాత్రమే ఇవ్వగలుగుతాం. ఏపీపీలో 1 to 1000 అంటే 1000 వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అయిపోతాయి. 1 to 500 వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అవుతాయి. సో మన దగ్గర ఉన్నదే ఒక వెండర్, మీరు అలా కూడా చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. అడిషనల్ లాగ్ వెళ్ళండి, వెండర్ నెంబర్ ఇవ్వండి 53, డ్యూ డేట్ ఆ రెండు సెలెక్ట్ చేసుకోండి. స్టేటస్కి వెళ్ళండి, ఎస్ అనండి. ప్రపోజల్కి వెళ్ళండి, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఎంటర్ చేయండి. ప్రపోజల్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. చూసారా గ్రీన్ ట్యాబ్ లేదు, రెడ్ ఉంటే ఏం చేస్తారు? ఏపీపీ రన్ అవ్వదు. మీరేం చేయాలి? ఏపీపీ రన్ అవ్వదు కాబట్టి ఏం చేయాలి? మీరు టికెట్ రీచ్ చేయాలి. రెడ్ బల్బ్ వచ్చిందని మీరు టికెట్ రీచ్ చేయాలి. P1 P2 P3 మీ ఇష్టం. గ్రీన్ లో ఉంది ఇక్కడ, దానిపై 1 lakh పైన డబుల్ క్లిక్ చేయండి. ఏమేమి ఇన్వాయిసెస్ క్లియర్ అవుతున్నాయి ఏపీపీ ద్వారా? ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి. ఓకే, అది ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ప్రపోజల్ రన్, సరే పేమెంట్ రన్ వెళ్ళండి. పేమెంట్ రన్, కంటిన్యూ.
గ్రీన్ లో ఉంది, ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ స్లో ఉన్నా కూడా అలా వస్తుంది, ఒకసారి స్లోగా అవుతుంది. గ్రీన్ సింబల్ వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. సో ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఏమీ లేవు. ఆ గ్లాస్ ఇప్పుడు ఇది పోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది ఈజీగా. ఎగ్జిక్యూట్ చేయండి, క్లియర్ ఐటమ్స్. చూసారా, అన్ని క్లియర్ అయిపోయినాయి, పెండింగ్ ఏం లేవు. అది సో ఏపీపీ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ అనేవి మనం క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే సార్. క్లియరా మేడం? అర్థమైందా? క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. సో ఏపీబీ చూడండి, చాలా ఇంపార్టెంట్. F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తారు. ఇంకోటి అక్కడ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి చూసారా? ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్, వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ అని చెప్పేసి అడిగినప్పుడు చెప్పాలి. ఆ షీట్ వెళ్ళండి, ఇక్కడ చూడండి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఏపీపీ రన్ లో ఏమేమి ట్యాబ్స్ ఉంటే ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు? స్టేటస్ ట్యాబ్ ఉంటుంది. పారామీటర్స్ ట్యాబ్ లో కంపెనీ కూడా ఇచ్చాం, ఫ్రమ్ వెండర్ టు వెండర్, నెక్స్ట్ పేమెంట్ డేట్, అలాగే పేమెంట్ మెథడ్, ఇవన్నీ ఇస్తాం. అడిషనల్ లాగ్ లో కూడా మనం కొన్ని ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం, వెండర్ నంబర్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ట్యాబ్స్ ఏమేమి ఉంటాయి అని అడుగుతారు, ఇది చెప్పాలి మీరు ఎండ్ యూజర్గా కాబట్టి. మిగతా మీకు సంబంధం లేదు, కాన్ఫిగరేషన్స్ అన్ని కన్సల్టెంట్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. ఏపీపీ మ్యాండేటరీ అండి, ఇది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏపీపీ గురించి చెప్పాలి అడిగినప్పుడు. ఓకే, ఓకే సార్. చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ క్వశ్చన్. ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్? F110 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏపీపీ రన్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఏపీపీ రన్ we can clear the thousands of the vendor invoices as well as customer invoices at a time clear చేస్తాం. At the time of APP run, what are the tabs available? Status tab, parameters tab, pre-selection tab, additional log tab, printout data media tab అని చెప్పాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. It's okay, sir. ఓకే అండి, బాయ్.